సార్ దీని బైట్స్ ఉన్నాయి, 2 బైట్స్ ఉన్నాయి సార్. బైట్స్ ప్లీజ్. మీరు ఇచ్చిన ఆ వీడియో ఏదైతే 36 సెకండ్లు ఉందే, మరి దాని ముందుది దాని వెనకది ఎందుకు వీడియో లేదు? మా సినిమాలో సీరియల్లో మనిషి నుంచి ఇలా గోడకెళ్ళి గోడ నుంచి మనిషికి వచ్చే షాట్స్ ఉంటాయి, చాలా అద్భుతంగా వాళ్ళు మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తారు. అలాగా మీరు జగన్ గారు కాన్వాయ్ కారు, బ్లాక్ కారు డోర్ కింద మనిషి, మళ్ళీ అక్కడి నుంచి బ్లాక్ కారు డోర్ కి వచ్చి మళ్ళీ వస్తారు. ఇది ఎక్కడైనా జరిగే పనే ఉందా? ఈ రోజు లేని దాన్ని సృష్టించి మరీ బురద చల్లి జగన్ గారికి మానవత్వం లేదు అంటే ఈ రాష్ట్ర ప్రజలు వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు, జగన్నాథుడి రథ చక్రాలు, జగన్మోహన్ రథ చక్రాలు. ఆ రథ చక్రాల కింద పడి నలిగి నశించి కృంగి కృషించుకోవాల్సిందే. రాసుకోండి ఇది భవిష్యత్. జగన్మోహన్ రెడ్డి గారు షేక్ హ్యాండ్లు ఇస్తున్నారు. ఆ షేక్ హ్యాండ్ కోసమని ప్రజలు ఆయన మీద పడుతున్నారు. సెక్యూరిటీ కంట్రోల్ చేయడానికి కూడా కష్టం అవుతుంది. ఈ తోపులాట్లోనే జనం ఆయన దగ్గరికి వచ్చే ప్రయత్నంలోనే ఈ ఘటన జరిగింది. ఆ మనిషి కారు కింద పడ్డాడు అన్న విషయం చాలా స్పష్టంగా కనిపిస్తున్నా కూడా ఒప్పుకోకుండా, వాళ్ళకు భరోసా కల్పించకుండా ఇది ఫేక్ అనడం చాలా చాలా దురదృష్టకరం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ యాత్రలు చేసినా ఈ మధ్య బల ప్రదర్శన కోసమే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీ కార్యకర్త కింద పడిపోయి టైర్ కింద పడ్డాడు అన్న సంగతి తెలిసి కూడా ఆ వ్యక్తిని తీసి ఇమీడియట్ గా 108కో దేనికో ఫోన్ చేసి అంబులెన్స్ లో పంపిస్తే కనీసం మనిషి బతికేవాడేమో. ఆ వ్యక్తిని అలాగే ఈడ్చి ముళ్ళపొదల్లో పడేశారు. 2 చనిపోతే కూడా దగ్గరికి వెళ్ళి చెవులో కూడా జగన్మోహన్ రెడ్డికి 2 చచ్చిపోయారని చెప్పలేని నాయకులు ఉన్నారా జగన్మోహన్ రెడ్డి చుట్టూను? మా పోలీసులు ఎవరైనా గట్టిగా రోప్ పార్టీ పట్టుకుని ఆపారు అనుకోండి, ఆ పోలీసులు వైఖరి నశించాలి అని మాట్లాడతారు. ఆయన దిగిన తర్వాత నడుచుకుంటూ వెళ్తే రోప్ పార్టీ పెట్టగలరు. నువ్వు వెహికల్ తో వెళ్తుంటాను, హైవే మీద వెళ్తుంటాను, 90 కిలోమీటర్ల మీద వెళ్తుంటాను అంటే రోప్ పార్టీ పెట్టమంటే ఎలా అవుతుంది? ఆలోచించాలి. మేము ఇవ్వాల్సిన భద్రత, మేము అవుట్ ఆఫ్ ద బాక్స్ అతనికి ఇవ్వాల్సిన భద్రత కన్నా మేము చెప్పిన దానికన్నా ఎగస్ట్రానే మేము భద్రత ఇచ్చాం. పార్టీ జగన్ గారిని అరెస్ట్ చేస్తా ఉన్నారు. అరెస్ట్ చేసి చేసుకొని ఉంటాడయా, లోపల ఉంటాడు. అంతకు ముందే ఉన్నాడు 16 నెలలు. ఇప్పుడు కొత్త ఏం కాదు జగన్ జైలు. జగన్ గారిని అరెస్ట్ చేస్తా ఉన్నారు. అరెస్ట్ చేసి చేసుకొని ఉంటాడయా, లోపల ఉంటాడు. అంతకు ముందే ఉన్నాడు 16 నెలలు. ఇప్పుడు కొత్త ఏం కాదు జగన్. వాళ్ళ కార్యకర్తలు కూడా అదే కోరుకుంటున్నారేమోనండి. ఇవన్నీ కొంచెం అర్థం పర్థం లేనివి. ఎవరు వెళ్ళాలని కోరుకోరు కదా జైలుకి. ఇక్కడ ఇందాక అనిత్ గారు, హోంమంత్రి గారు మాట్లాడుతూ భద్రత కలిపి, ఇప్పుడు కాన్వాయ్ వెళ్తూ ఉంటే కాన్వాయ్కి రోప్ పార్టీ ఇస్తారండి. ఎక్కడైతే ఆ ఊరు వెళ్తారో ఆ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు రోప్ పార్టీ ఇస్తారు. ఈ కారులో నుంచి బయటకు వచ్చి నుంచొని నేను మొత్తాన్ని జనాన్ని చేతులు ఊపుతాను, అందరిని వచ్చి పలకరించండి అని చెప్పాను. అంతకుముందు జనానికి కనపడేవాడు కాదు, చేతులు ఇచ్చేవాడు కాదు. ఇప్పుడేమన్నా అప్పుడు పరదాలు ఉండే, ఇప్పుడేమన్నా నా దగ్గర రాండి అంటున్నాడు. అంటే ఎన్నికలు జనం ప్రజల్ని, ఓట్లు అనేటువంటిది రాజకీయ అవసరాల కోసం ప్రజల్ని ఎలా ఉపయోగించుకోవాలనేటువంటి దాని మీద ఒక పెద్ద టెక్నిక్ ఏమో అనుకుంటున్నాను. ఇంతకుముందు షర్మిల గారు తొందరలో ఒక మాట అన్నారో, కావాలని అన్నారో, యాదృచ్ఛికంగా అన్నారో తెలియదు కానీ జగన్ గాడు అని జగన్ గారు అన్నారు. కానీ అక్కడ చాలా చాలా జాగ్రత్తగా గమనిస్తే షర్మిల ఏమన్నా బయటపడిద్ది ఏదన్నా ఉంటే విషయాన్ని. జగన్మోహన్ రెడ్డి గారు బయటపడరు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఏమంటారు, మా షర్మిలమ్మ మా అంటారు కానీ షర్మిలమ్మ అంటాడు, షర్మిలమ్మ అంటాడు. షర్మిల ఏమన్నా బయటపడిద్ది. అంటే ఎప్పుడు కూడా ఒక 2 ఉంటాయి మనస్తత్వాలు. ఒకరేమన్నా బయటపడతారు తొందరగా, వాళ్ళు అంతటితోటి అయిపోయిద్ది. ఒకరు బయటపడరు, చేయాల్సిందంతా వెనక చేస్తుంటారు, జరగాల్సిందంతా ముందేమన్నా అమాయకంగా అవునా అమ్మ అదమ్మా ఇదమ్మా అంటారు. ఇదొక డిఫరెంట్ ఇది. సరే, రోజా గారు అంటే సినిమా డైలాగులు ఏదో చెప్తున్నారు పాపం, మళ్ళీ ఆమెకి ఇప్పుడు బాధ్యతలు ఇచ్చి మీరు రామ్మ అని చెప్పినట్టున్నారు. అక్కడ మళ్ళీ పెద్దిరెడ్డి గారు కూడా ఇది. సరే, ఏదన్నా కానీ రాజకీయాలు ఏమన్నా చేసుకొని ఎట్లన్నా చావండి, ఏదన్నా కానివ్వండి, పబ్లిక్ విషయంలో బాధ్యత తీసుకోండి. నేర ప్రవృత్తి రాజకీయాలను పెంచవద్దు. మంచి దిశగా అడుగులు వేయండి, స్కీములు అడగండి, ఇంకోటి చేయండి, వెల్ఫేర్ చేయండి, ఇంకేదన్నా చేయండి. అంతేగాని ఇలాగా నీచమైన పనులు, నీచమైన వ్యవహారాలు, జనాన్ని హత్య జరుగుతున్నా, జనం చనిపోతున్నా కానీ ఇట్లాంటి రాజకీయాలు చేయటం అయితే మంచిది కాదనేది అభిప్రాయం. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నోటీస్ ఇచ్చారు. సింగయ్య హత్య కేసులో ఎవరైతే పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జిగా ఉన్నారో అప్పిరెడ్డికి ఇప్పుడు ఆ నోటీసులు అందజేశారంట. ఆ నోటీసు తీసుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మని చెప్పినట్టున్నారు. మధు కూడా ఉన్నట్లున్నాడు. మురళి ఏంటి, ఎప్పుడు రమ్మన్నారు ఏంటి? విచారణకి రావాలని పిలిపించినట్టున్నారు, ఎప్పుడు రమ్మన్నారు ఏంటి? అంటే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డిని స్వయంగా కలిసి నోటీసులు అంటించేందుకు పోలీసులు ప్రయత్నించారు సార్, నల్లపాడు పోలీసులు.
అతను లేకపోవడంతో అప్పిరెడ్డికి అందజేస్తారు. అదేవిధంగా తాడేపల్లి ప్యాలెస్లో కూడా పోలీసులు నోటీసు ఒకటి అక్కడ అంటించడం జరిగింది సార్. అయితే ఆయన ఎప్పుడు వస్తారు ఏంటి అనేది వారి ద్వారానే సమాచారం రావాల్సి ఉందండి. అయితే ఈ కేసు విషయంలో మొదట కొంత తొత్తరపాటు పడినప్పటికీ కూడా పోలీసులు తర్వాత పూర్తి స్థాయిలో వీడియో ఆధారాలు వచ్చిన తర్వాత ఇప్పటికే దాని మీద ఉన్నటువంటి ఎవరైతే డ్రైవర్తో పాటుగా జగన్మోహన్ రెడ్డి మిగిలిన వారిపై కేసులు నమోదు చేశారండి. అయితే ఈ కేసుల నుంచి అరెస్టులు కాకుండా ఉంది అండి. అప్పటికే వీళ్ళు ఆల్రెడీ హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి కూడా ఉందండి. ఇప్పటికే పేర్ని నాని అదేవిధంగా మరి కొంతమంది హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం కూడా దాఖలు చేశారండి. ఎందుకంటే ఆ రోజు ఘటన జరిగినప్పుడు ఆ వ్యాన్లో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అభివాదం చేస్తుంటే డ్రైవర్ తోలుతుంటే వెనక భాగంలో వైవి సుబ్బారెడ్డి అదేవిధంగా పేర్ని నానితో పాటుగా కేఎన్ఆర్ ముగ్గురు ఉన్నారండి. అంటే కనీసం వాళ్ళకైనా ఆ టైంలో స్పందించి వెంటనే ఇలా జరిగిందని చెప్పకపోవడం కూడా ఒక రకంగా నేరంగానే పరిగణిస్తారు కనుక వారికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం, వారిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని ఇప్పటికే డ్రైవర్ని అదుపులోకి తీసుకుని కొంత అజ్ఞాత స్థానంలో అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అతను ఏఆర్ కానిస్టేబుల్ కనుక అతను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు సార్. కొద్దిసేపటి క్రితం ఒక పక్కన వర్షం పడుతుంది, అయినప్పటికీ కూడా నల్లపాడు పోలీసులు తాడేపల్లి వచ్చి ముందుగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వెళ్ళారని అక్కడ ఎవరో లేకపోవడంతో పక్కన ఉన్నటువంటి పార్టీ ఆఫీస్కి వెళ్ళి అప్పిరెడ్డికి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆయన నివసించే క్యాంప్ కార్యాలయానికి కూడా నోటీస్ అందించడం జరిగింది సార్. అయితే జగన్మోహన్ రెడ్డి గారు దానికి మరి ఎప్పటిలాగా స్పందిస్తారు అంటే విచారణకు హాజరు కావాలని చెప్పారు. మొత్తం ఏ సెక్షన్స్ కింద అతని మీద అరెస్ట్ వారెంట్ జారీ చేశారో అది విచారణకు రావాలని ఇచ్చారు. వాటి అన్నిటితో కూడినటువంటి సెక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్. రైట్. ఇప్పుడు పోలీస్ స్టేషన్ విచారణ రమ్మన్నా కానీ అక్కడ కూడా మంది మార్బలం జనంతో వీళ్ళు అక్కడ మళ్ళీ అదొక హడావుడి, మళ్ళీ అదొక పబ్లిసిటీ, దానికి ఒక ఇది. అసలు మేమేం తప్పు చేసాం, వాళ్ళు ఇంకా నయ్యం చంద్రబాబు నాయుడు గారు నెట్టారని ఎవరో చెబుతున్నట్లున్నారు. ఆ గొడ్డలి నారాసురు రక్త చరిత్ర అని చెప్పారు. ఆయన చేతిలో గొడ్డలు ఎట్లా పెట్టి వైఎస్ వివేకానంద చంపారని చెప్పారో ఇప్పుడు ఇక్కడ కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు మా డ్రెస్ మార్చి వచ్చి యూనిఫామ్ ఆయన షర్ట్ అది ఆయన ఉండిద్ది కదా అది అట్లా మార్చేసి వచ్చి ఆయన ఏదో బ్లాక్ షర్ట్ వేసుకొని వచ్చి చేసి నెట్టేసి వెళ్ళాడు అని చెప్పని కూడా చెప్పేటువంటి కళాకారులు, చెప్పేంత శక్తివంతులు, చెబితే ప్రజలు నమ్మించేటువంటి అంత ఆర్టిస్టులు కూడా అక్కడ ఉన్నారేమో అనిపించింది. ఎందుకనంటే మొన్న యోగా రోజు కూడా చూశాను, చంద్రబాబు నాయుడు గారు వైట్ అండ్ వైట్ వేసుకుంటారేమో యోగా అందరి రోజున అందరూ వేసుకుంటున్నారు కదా అని చెప్పని, కానీ ఆయన వేసుకోలేదు. ఆయన ఏదైతే ఆయన క్రీమ్ ఉందో ఆ షర్టు అదే ప్యాంటు అదే వేసుకున్నారు. ఇక ఇప్పుడు వీళ్ళు ఇక్కడ కాదు బ్లాక్ ప్యాంటు బ్లాక్ షర్ట్ వేసుకొని వచ్చి చేశారని చెప్పని కూడా చెప్పేదానికి కూడా సాహసించడానికి కూడా వెనకాడరు. అది నమ్మేదానికి కూడా కొద్దిమంది ఉన్నారు. అది ఆశ్చర్యం. రాజకీయాల్లో ప్రజలు ఎంత అమాయకత్వాన్ని నిదర్శనం అంటే అదొక నిదర్శనం. అంటే దీనిపై కూడా అంబటి మాట్లాడుతూ రాజేష్ అంబటి కూడా మాట్లాడుతూ మా కార్యకర్తని మా కారు కింద మా ఓడు పడిపోతే మీకేంటి అని అంబటి వాళ్ళకి నా మాటలకి లేదు. మా వివేకాన్ని మేము చంపుకున్నాం మీకేందనండి, మా చెంగని మేము చంపుకున్నాం మీకేందని, మేము ప్రజలు మేము చంపుకుంటాం మీకేందని, మా గొడ్డళ్ళు మేము ఎత్తుకొని తిరుగుతాం, మా కత్తులు మేము ఎత్తుకొని తిరుగుతాం మీకేంటనంటే ఎట్లా అండి? ఇది సమాజం అండి, దానికి ప్రజాస్వామ్యం ఉంది, చట్టం ఉంది, ఇవన్నీ అసలు దానికి ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో అర్థం కాదు. రాజేష్ టైం పడుతుంది సార్. మధు ఉన్నారు సార్. ఓకే మధు, ఏంటి మరి ఇప్పుడు నోటీసులు ఇచ్చారు, ఎప్పుడు రమ్మన్నారు, మరి ఎప్పుడు వెళ్తారు ఏంటి? మొత్తానికి తాడేపల్లి పార్టీ కార్యాలయానికి అయితే నల్లపాడు పోలీసులు అయితే వచ్చారు. కాసేపు క్రితం స్టిల్ ఇంకా కూడా అక్కడే ఉన్నారు సార్. క్లియర్గా కూడా లింగకి సంబంధించినటువంటి ఆ డెత్ ఏదైతే ఉందో పూర్తిగా కూడా A2గా మీరు ఉన్నారు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతను అక్యూజ్డ్ పర్సన్గా ఉన్నారు కాబట్టి నోటీసులు ఇవ్వడానికి అక్కడికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం అక్కడ లేదు. మరి ఎట్టన్నా వెళ్ళిపోయారో లేకపోతే ముందుగానే పోలీసులు వస్తున్నారని చెప్పి అక్కడ ఉండకూడదు అనుకున్నారో ఏమో కానీ మొత్తానికి అయితే జగన్మోహన్ రెడ్డి అక్కడ లేడు. అంటే అంటారు కదా అంటే అవసరం లేదు, జనరల్ గా పార్టీ ఆఫీస్కి సరిపోయి దాని ఇంట్లో ఉండి కూడా ఆయన తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరు తీసుకున్నా పర్వాలేదు. అంటే A2కు అక్యూజ్డ్గా ఉన్నారు కాబట్టి సార్ ఆయనే అందుకోవాలి. సో పార్టీ ఆఫీస్కు ఓకే ఇవ్వచ్చు అంటే లీగల్ ప్రొసీడింగ్ అది కూడా ఉంది, కానీ జగన్కు డైరెక్ట్గా ఇవ్వాల్సినటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో ఆ నోటీసులు సార్ ఇప్పుడు నల్లపాడు పోలీసులు తీసుకొని వచ్చినటువంటి నోటీసులు అవి. సో అక్కడ లేకపోవడంతో అప్పిరెడ్డి కార్యదర్శి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం ఆఫీస్ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో అప్పిరెడ్డికి ఆ నోటీసులు అయితే ఇచ్చేసారో ఆయన రిసీవ్ కూడా చేసుకున్నారు. అంటే వన్స్ జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా నోటీసులు రిసీవ్ చేసుకున్నట్టే సార్. ఓకే రాజేష్ సార్. రైట్ రాజేష్, ఏంటిది అంతా పోలీసుల నిర్లక్ష్యమా, వైసీపీ నిర్లక్ష్యమా, ఏంటి ఎవరి నిర్లక్ష్యం, ఏం చెప్తున్నారు అసలు? గుంటూరు పల్నాడు ప్రజలు ఏమనుకుంటున్నారు, గుంటూరు ప్రజానీకం ఏమనుకుంటున్నారు, ఏం చర్చ జరుగుతుంది సార్? ఇది వైసీపీ నిర్లక్ష్యాన్ని కప్పిపుంచడానికి పోలీసులతో కలిసి చేసినటువంటి ఒక ప్రీ ప్లాన్డ్ స్కెచ్ సార్. ఎందుకంటే ఇది స్పష్టంగా
ఇప్పటికి కూడా వైసీపీకి సంబంధించిన నేతలు ఇది మా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వెహికల్ కాదు, ఆయన దీని కింద పడలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ స్పష్టంగా ఆ రోజు తాడేపల్లి నుంచి ఏదైతే అక్కడికి జగన్మోహన్ రెడ్డి పల్నాడు టూర్ పెట్టుకున్నారు రెంటపాళ్ళ వరకు కూడా వాళ్ళు వాళ్ళ అఫీషియల్ ఛానల్లో సాక్షి ఛానల్లో లైవ్ ఇచ్చుకున్నారు. దారి మొత్తం కూడా లైవ్ ఇచ్చుకున్నారు. 88 కిలోమీటర్లు కూడా లైవ్ ఇచ్చుకుంటూ వెళ్లారు. ఆ లైవ్ లో కూడా స్పష్టంగా ఆ సింగయ్య అనే వ్యక్తి ఆ కారు కింద పట్టడం అనేది స్పష్టంగా కనపడుతుంది. అలా కనపడిన తర్వాత కూడా అది ఏఐ వీడియో అని వక్రీకరించడం ఒక మెయిన్ సబ్జెక్ట్ అయితే ఆ పడిన వెంటనే వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు స్థానికంగా ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు, తలసీల రఘురాం పోలీసులతో మాట్లాడారు. మా అవినాష్ కు సంబంధించినటువంటి అనుచరుడి వెహికల్ కింద ఇతను సింగయ్య అనే వ్యక్తి పడ్డాడు, అతనికి గాయాలైనవి అని చెప్పి తలసీల ఎవరైతే అవినాష్ అనుచరుడికి సంబంధించిన వెహికల్ రెండింటిని కూడా నల్లబాడు పోలీస్ స్టేషన్ ప్రీ ప్లాన్కి వెళ్లి లొంగిపోయే విధంగా చేశారు సార్. ఇదంతా విజువల్ బయటకు వచ్చింది, అదే తర్వాత ఇష్యూ అయిద్దని వాళ్ళకి ముందు తెలుసు కాబట్టి ముందుగానే దాని ఇష్యూ డైవర్ట్ చేయడానికి వాళ్ళని పంపించారు. అదే సమాచారాన్ని జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు ఇచ్చారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి డ్రోన్స్ ఆ టైంలో ఎగిరినాయి పైన. వాళ్ళు దాన్ని క్రాస్ చెక్ చేసుకోకుండా ప్రాథమిక దర్యాప్తు కూడా చేయకుండా ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి వారు ఇచ్చినటువంటి డేటాను పట్టుకొని అది దేవినేని అవినాష్ అనుచరుడికి సంబంధించిన సో వెహికల్ కింద పడ్డాడు, దానికి సంబంధించిన వెహికల్ ని ట్రేస్ చేశామంటున్నారు. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వెహికల్ కింద అతను పడ్డాడు అని తెలిసిందో, పడి ఆ విజువల్ బయటకు వచ్చిందో వెంటనే ఆ స్టేషన్ లో ఉన్నటువంటి వెహికల్ అదేవిధంగా ఎవరైతే నేనే ఈ యాక్సిడెంట్ కారణం అని లొంగిపోయిన వ్యక్తి ఎవరున్నారు వాళ్ళిద్దరు కూడా పరారీలో ఉన్నారు. ఆ వెహికల్ ఏమైందో తెలియదు, ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు ఇప్పటి వరకు కూడా. అయితే ఈ ఎపిసోడ్ లో 6 మీద కేసులు పెడుతున్నట్టుగా కూడా ఏదైతే రమణారెడ్డి మీద డ్రైవర్ రమణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరి మీద కూడా ఆ రోజు కారులో ఎవరైతే ఉన్నారో విడుదల రజని, పేరు నాని వీళ్ళందరి మీద కూడా 6 మీద కేసులు నమోదు చేశారు సార్ జగన్ పిఏతో సహా. కానీ ఏ ఒక్కరి మీద కూడా ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారు, అసలు ఎవరినన్నా పట్టుకున్నారా, విచారిస్తున్నారా అనేది ఇప్పటి వరకు కూడా పోలీసులు బయటికి ఇవ్వటం లేదు, ఏ ఒక్కరిని పట్టుకున్నట్లేదు. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళ ఎవరినన్నా రమణారెడ్డిని సరే మిగతా వాళ్ళు ఎక్స్ ఎమ్మెల్యేలు మినిస్టర్లు అనుకున్నా కూడా ఆ యాక్సిడెంట్ కు ప్రధాన కారణమైనటువంటి రమణారెడ్డిని ఇప్పటి వరకు అదుపులో తీసుకున్నారా లేదా అనే దాని దగ్గర పోలీసుల దగ్గర ఇప్పటి వరకు సమాధానం లేదు. ఒకవేళ తీసుకుంటే కోర్టుకి ప్రవేశపెట్టాలి, లేదంటే మీడియా ముందుకు తీసుకొస్తారు. జనరల్ గా ఇది రోజు జరిగే ప్రాసెస్. అలాంటిది ఇప్పటి వరకు కూడా మీడియాకి ఇంటిమేషన్ ఇవ్వడం గానీ లేదంటే కోర్టులో ప్రవేశపెట్టడం గానీ అసలు ఏం జరుగుతుందో తెలియక అందరు తల్లబడుతున్నారు. ఈ విషయంలో పోలీసులు ఎందుకు ఇంత